మన జెండాలు ఏమైనా ఒకే అజెండా ఆందోళనవాదులుగా కష్టాలు చేయాలి, ఆందోళనవాదులకు న్యాయం జరగాలి. అందరూ కలుసుకుంటే అమ్మ మేము రెండు మాట్లాడతాము, ఏదో చెప్పండి అది మేము స్వామి మేము వచ్చుకొస్తామా మేము కొడుకుంటా మాట్లాడమని మేము చెప్పేది ముగ్గురు అక్కడికి చెప్పరామమ్మా, యువతమ్మ, లలితమ్మ ముగ్గురు కూర్చొని గట్టిగా కూర్చుని చెప్పండి అమ్మ అమ్మ మేము రెండు మాట్లాడతాము, ఏదో చెప్పండి అది మేము స్వామి మేము వచ్చుకొస్తామా మేము కొడుకుంటా మాట్లాడమని మేము చెప్పేది ముగ్గురు అక్కడికి చెప్పరామమ్మా, యువతమ్మ, అంతే లలితమ్మ ముగ్గురు కూర్చొని గట్టిగా కూర్చుని చెప్పండి అమ్మ ఏమైపోయిందో స్వామిని పెంచుతున్నారు. ఓం అయ్యాడు మేము ఓం మేడం అంటే వదిలేదు. ఏమైపోయిందో స్వామిని మా నిమ్మతాడు ఉంది, మాకు నిమ్మ చెట్టు ఉంది, బయట ఆడిపోదు కదా నిమ్మ చెట్టు కింద పోతుంది. ఏమో చూస్తా నేను పోయినాను అన్నా నువ్వుంటాడంటే ఓయమ్మ వచ్చేసి స్వామి ఓమ్మే ఓమ్మే అంటే 10 నిమిషాలు సార్ అంతే మనల గురించి మన కోసం వారు టైం కేటాయించి ఎంతసేపు చేస్తాను. అట్లానే ఈరోజు మొత్తం 4 రోజులు గడవక ముందే సమ్మె ప్రారంభమై ప్రభుత్వం దీన్ని అణచడానికి దుర్మార్గంగా వాళ్ళు ప్రత్యామ్నాయ ఏర్పాట్ల కోసం పూనుకున్నారు. అంగన్వాడీ స్కూల్స్ తాళాలు పగలగొట్టి సచివాలయ సిబ్బందిని పెట్టి మేము నిర్వహిస్తామని చెప్పడం అనేది దుర్మార్గమైన విషయం. ఇప్పుడు కూడా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఎక్కడా కూడా సక్సెస్ కాలేదు. గతంలో ఆర్టీసీ కార్మికులు సమ్మె చేసినప్పుడు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పేసి బయట నుంచి చాలా మందిని హోంగార్డులు వాళ్ళని తీసుకొని వచ్చి బస్సులు నడిపి వాళ్ళు ఆయన సమ్మెని విఫలం చేయలేకపోయాడు. ఈ రోజు కూడా రాష్ట్ర జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సమ్మెను విఫలం చేయడానికి దుర్మార్గమైన విషయం. మొత్తం వాళ్ళ న్యాయమైన డిమాండ్లన్నింటినీ పరిష్కారం చేసి ఈరోజు మళ్ళీ వాళ్ళని విధుల్లోకి పంపాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఈ తాళాలు పగలగొట్టి ఏదో మొత్తం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకొని మేము స్కూళ్ళు నిర్వహిస్తామడం అనేది సాధ్యం కాని పని. అటువంటి దుర్మార్గమైనటువంటి పనుల్లోకి ప్రభుత్వం వెళ్లకుండా మొత్తం వీళ్ళని విధుల్లోకి పంపించడానికి వీళ్ళ సమస్యలను పరిష్కారం చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం. 125 ఏళ్ల ముందు పోరాటం చేస్తే మిలిటరీ పోలీసులు కాల్పులు జరిపితే ఆ కాల్పుల్లో గుండెలు పగిలి వచ్చిన నెత్తురుతో తడిసిన ఈ గుడ్డే ఎర్రగుడ్డ ఇది పోరాటంలో పుట్టింది, ఇది పోరాడుతుంది, ఇది పోరాడే వాళ్ళకి మద్దతుగా ఉంటుంది. ఈ అబ్బాయి చాలా మంది మేము చూసినాము, ఎమర్జెన్సీ ఇందిరాగాంధీని చూసినాము, ఎక్కడనే చూసినాము, అనేక ముఖ్యమంత్రులు చూసినాము, అనేక పార్టీలు చూసినాము. ఈ రోజు ఒక పార్టీ, రేపు ఒక పార్టీ, ఆడొక పార్టీ, ఈడొక పార్టీ, ఏముండదు. ఎర్ర జెండాకు ఒకే పార్టీ, ఎర్ర జెండా పార్టీ. మాకేదో అన్నదమ్మకో లేదా అక్క చెల్లెకో విభేదాలు ఉండొచ్చు, ఆయన ఎర్ర జెండా జోలికి వస్తే మేమంతా ఒక్కటే, ఒకే మాట మీద ఉంటాం, ఒకే బాట నడుస్తాం. కాబట్టి జాగ్రత్త చెప్పేసి నిన్న మన నాయకులంతా కూడా విజయవాడలో ప్రధాన కార్యదర్శికి హెచ్చరిక చేసినారు. వీళ్ళు తాళాల బాలు కొడతారా, మేళాల బాలు కొడతారా, ఏం పగలు కొడతారు? పగలు కొట్టి 2 నెలల తర్వాత వాళ్ళు ఇల్లు మన పగలు కొట్టేస్తాము. వాళ్ళకి అది కూడా అర్థమైపోయింది. కాబట్టి మనం ఏ ఊరికి భయపడాల్సిన అవసరం లేదు. ప్రభుత్వము అధికారులు మన దగ్గర ఇన్ని రోజులు సేవ చేసుకున్నటువంటి మన సిడిపోలు, మన సూపర్వైజర్లు కాకపోతే రాత్రి మొదలు కష్టపడి బేగాలు పాల్గొడుతున్నారు. ఇప్పుడు కూడా ఎగటిగా పగలు కొడుతూ ఉన్నారు. సరే ఇది మామూలే, నైజం అది.
ఈరోజు మనేం పని పాట లేకుండా గుంటమ్మ కోరికలతో ఇక్కడొచ్చి మనం కూర్చొని ఈరోజు సమ్మె చేయాల్సిన అవసరం లే. జీతాలు పోగొట్టుకొని ఇక్కడ రోడ్ల పైన పక్కన కూర్చోవలసిన అవసరం లే. మనకేం పొగురులే. ఆయన ఎవరో బొబ్బిలి ఎమ్మెల్యే చెప్పినాడు, శివంగి వెంకట చిన్నప్పలు రాయడంట, ఒళ్ళు బలిసి అంగన్వాడీలో సమ్మె చేస్తున్నారండి. ఒళ్ళు బలిసి అంగన్వాడీ కార్మికులు సమ్మె చేస్తున్నారంట బొబ్బిలి ఎమ్మెల్యే చెప్పినాడు. ఇక్కడ పక్కన కోడూరు ఉంది. కోడూరులో ఒక ఎమ్మెల్యే ఏకంగా వచ్చి అంగన్వాడీల శిబిరాన్ని తొలగించి పారేశాడు. మీరు మాకు వ్యతిరేకంగా సమ్మె చేస్తారా, మీరు టెంట్లు వేసుకొని రోడ్డు పక్కన కూర్చుంటారా అని పక్కన కోడూరులో మన శ్రీనివాసులు అని చెప్పేసి ఎమ్మెల్యే తోసేశాడు. ఈరోజు మనం కోరుతున్నది ఏంటి, ప్రభుత్వం చేయాల్సింది ఏంటి, మన దగ్గర సేవ చేర్చుకున్న మన అధికారులు ఐసీడీఎస్ అధికారులు చేయాల్సింది ఏంటి ఒకసారి మనం ఆలోచించుకోవాలి. ఈరోజు మనము 26,000 రూపాయలు జీతం అడుగుతున్నాం. 26,000 ఎట్టట్టు అడిగేస్తామా? సుప్రీంకోర్టు చెప్పింది సమాన పనికి సమాన వేతనం వేయండి, కనీస వేతనం ఇవ్వండి. సుప్రీంకోర్టు చెప్పిన మాట, మనం చెప్పిన మాట కాదు ఇది. సుప్రీంకోర్టు కూడా ఎటు చెప్పింది 26,000 అని. ఆక్ట్రాయిడ్ ఫార్ములా ఒకటి ఉంది. ఒక మనిషి ఈరోజు కష్టపడి రేపు పని చేయాలంటే ఎంత ఆహారం తీసుకోవాలి? 2,700 క్యాలరీలు మన పెద్దవాళ్ళు తీసుకుంటున్నారు. ఇప్పుడు మనకు స్కూల్ సిస్టమ్ వచ్చింది కాబట్టి 2,400 క్యాలరీలు తగ్గిపోయినాం. ఆ 2,400 క్యాలరీలకు ఉప్పు ఎంత, పప్పు ఎంత, బియ్యం ఎంత, నూనె ఎంత, పాలు ఎంత, పెరుగు ఎంత, ఇవన్నీ కూడా లెక్కలేసి వాళ్ళు చెప్పిన లెక్కే 26,000. కాబట్టి మనం 26,000 మనీ డిమాండ్ చేస్తున్నాం. ఇంకో మాట చెప్పుకోవాలంటే అయ్యా 26,000 కథ తర్వాత చూద్దాము. 4.5 సంవత్సరాలకు ముందు పాదయాత్రలో తర్వాత ఎన్నికల్లో నువ్వు చెప్పిన మాట ఏంటంటే తెలంగాణలో ఇస్తున్న జీతాల కన్నా 1000 రూపాయలు ఎక్కువ ఇస్తాను. ఆ మాట కట్టుబడు. 26,000 కథ మళ్ళీ చూద్దాం. చట్ట ప్రకారము శాస్త్రీయ పద్ధతిలో 26,000 ఇవ్వాలి. 26,000 పక్కన పెడదాం. నువ్వు చెప్పిన మాట 4.5 సంవత్సరాల ముందు, ఇప్పుడు కాదు, నిన్న కాదు, మొన్న కాదు, పోయిన నెల కాదు, పోయిన సంవత్సరం కాదు, తెలంగాణ కన్నా 1000 రూపాయలు ఇచ్చే తర్వాత అని చెప్పిన తర్వాత ఆ మాట నిలబెట్టుకున్నావా? ఈరోజు తెలంగాణలో కేసీఆర్ అధికారానికి వచ్చిన తర్వాత అంగన్వాడీలకు 3 సార్లు జీతాలు పెంచినాడు. 3 సార్లు జీతాలు పెంచిన తర్వాత స్టిల్ 13,500 రూపాయలు ఇప్పుడు ఇస్తున్నారు. అదేవిధంగా ఈ టీఆర్సీలో కూడా ఏంటంటే ఇంకొక 5% నేను వేసిస్తానన్నాడు. ఈ 2 కలుపుకుంటే 19,500. నీ మాట ప్రకారం అయితే, నువ్వు మాటకు కట్టుబడే మనిషి అయితే 1000 రూపాయలు వేసి 20,500 అవుతుంది. 500 కూడా మింగాయి, 20,000 పెట్టి. మరి కొత్తగా లేదు కదా, నువ్వు చెప్పిందే కదా. చిన్న రాష్ట్రం, కేరళ పక్కన చిన్న రాష్ట్రం, మన 3-4 జిల్లాలంత రాష్ట్రం. ఆ రాష్ట్రంలో 14,000 రూపాయలు ఇస్తాడు. చిన్న రాష్ట్రం. పక్కనే పాండిచేరి ఉంది, ఇంకా చిన్న రాష్ట్రం. భారతదేశంలోనే అంగన్వాడీలకు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి ఎక్కువ జీతం ఇస్తాడు చిన్న రాష్ట్రం. నేను ఎందుకు మీరు ఏమొచ్చింది మీకు? లక్షల కోట్లు, 1,000 కోట్లు కొట్టేది కట్టేది, కొట్టేది కట్టేది, ధ్వంసం 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 ధ్వంసం. ఏమవుతుంది డబ్బులంతా? నువ్వు కోట్లు సంపాదించుకుంటాడు, మాకేం బాగా పడవలే. కనీస వేతనము అంతే కదా. అదే సుప్రీంకోర్టు చెప్పింది. అంగన్వాడీ కార్యకర్తలను ఇస్తున్న జీతాల కన్నా ఎక్కువ పనులు చేయించుకుంటా ఉన్నారు. వాళ్లను ప్రభుత్వము కార్మికులుగా గుర్తించండి. కార్మికులుగా గుర్తిస్తే ఏమొస్తుంది? పిఎఫ్ వస్తుంది, ఈఎస్ఐ వస్తుంది,
పెన్షన్ వస్తుంది, గ్రాడ్యుయేట్ వస్తుంది, సత్య దాకా మన దిగులు బతకొచ్చు. మన బిడ్డలు చూసినా చూడబోయినా